గౌరవనీయులైన కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి నమస్తే సార్. నా పేరు శివకుమారి. నేను చిన్నముషివాడ పెందుర్తి ఏరియాకి వస్తుందండి. చిన్నముషివాడ మన సచివాలయం 507 సార్. సార్ సచివాలయం స్టాఫ్ ఉంది, జీవీఎంసీ స్టాఫ్ ఉంది, కమిషనర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ నీళ్ళ కోసం కంప్లైంట్ ఇచ్చి నేను కనీసం ఎన్ని రోజులు బట్టి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఉమ్ములు పోసి ఉచ్చల పోసి ఎస్సీ వాళ్ళతో నీళ్ళు పంపిస్తున్నారు సార్. దీనికి సంబంధించిన ఒక ఆడదాన్ని కొచ్చా అని అమ్మవారని రోడ్ల మీద దాడులు చేసి ఒక హిందూయిజాన్ని నా కాళ్ళకు చెప్పులు లేవని నేను మీ జీవీఎంసీలో 16 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేసి 17వ సంవత్సరం వచ్చింది సార్. డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. చదువు ఆంధ్ర యూనివర్సిటీలోనే 2017లో పిహెచ్డి డిస్కంటిన్యూ చేశాను సార్. కంప్లీట్ అవ్వలేదు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఒక పిచ్చిది అని క్రియేట్ చేసి నా వెనకాతల జనాలు పంపించి ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. 2012లోని మన ఎస్సీకి సంబంధించిన పులి ప్రసాద్ అనే గోపాలపట్నంకి సంబంధించింది అతని ఆల్కహాల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మెడికల్కి వెళ్ళాము. కేజీహెచ్ మీ సీఎంఓహెచ్ డాక్టర్ గారు వాళ్ళ మిసెస్సే కేజీహెచ్ డాక్టర్ సార్. ఆవిడ కౌన్సిలర్ పద్మావతి గారు వీళ్ళంతా కలిపి నాకేం జరగలేదని వాళ్ళే మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చి ఈరోజు నేను ఒక కొజ్జాని అమ్మవారిని అని క్రియేట్ చేసి వాళ్ళందరితో ఎస్సీ వాళ్ళతో, ఎస్టీ వాళ్ళతో, బలుగు వర్గాలతో, పందిలోలతో, మందలతో, మాయదరోలతో వీళ్ళందరితో నా తాళాలు తీయించి లెంజులతో ఈవెన్ రోడ్ల మీద పడుకున్న రంకు ఎదవలతో వీళ్ళందరితో నా తాళాలు తీయించి వాళ్ళందరితో నన్ను ఇబ్బంది పెట్టిస్తుంది మన జీవీఎంసీ ఎంప్లాయీస్ సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? వాళ్ళతో ఉమ్ములు పోయిస్తున్నారు, ఉచ్చలు పోయిస్తున్నారు. రిసెప్షన్ మొత్తం ఊర్లోని ఒక 20,000 30,000 ఇల్లులు కట్టించారు సార్. నా ఇల్లు పడగొట్టి నేను డబ్బుల కోసం తిరుగుతామని అన్నప్పుడు నాకు 46 సంవత్సరాలు సార్. మేము ఎవరి దగ్గర పైసా తీసుకున్నాం, ఎవరితో తిరిగామో, ఎవరికి వచ్చా ఆడదాయికి వచ్చాయి సార్. ఇది ఎంత దారుణం! ఇది ఒక ఆడపిల్లకి ఉన్న లక్షణాలని వాళ్ళకి లేవు. లాడ్జీలో పడుకున్నట్టు పడుకుంటున్నారు, హోటల్లో తింటున్నారు, ఊరి మీద తిరుగుతున్నారు, రోడ్ల మీద సైకిల్ చేసుకొని తిరుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు, ఎవరితో పడితే అక్కడ తుంగుంటున్నారు. నాకు తెలిసి తల్లిదండ్రులు లేకపోయినా పార్ట్ టైం చదువుకున్నాం, పార్ట్ టైం జాబ్ చేసాం, ఏదో మా మానాన్ని మేము బతుకుతున్నాం. రోడ్డు వాయిస్ బయటికి రాకుండా ఆడపిల్ల ఉండాలని ఇంట్లో బతుకుతున్నాం. మమ్మల్ని ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మేమేమేం చేయాలంటారో మీరు ఒక్కసారి చెప్పండి సార్. ఇది ఇంత దారుణమైన క్రిమినల్ పనులు ప్రపంచంలో ఎవరికి ఉండవు సార్. అంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు సార్, పిచ్చిగా. పక్కన జిఎస్ఎల్ అని గ్రాండ్ అని ఒక లాడ్జ్ కట్టారు సార్. ఇక్కడ నన్ను ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేసి నా ఇంట్లో ఒక తాగే గ్లాస్ కానీ, ఒక కిరాణా సామాన్లు కానీ, ఒంటి మీద బట్టలు కూడా యాసిడ్లు పోసి కాల్చి ఇంట్లో ప్రతి వస్తువు పట్టుకుపోయి నా ఇంటికి ఎత్తబెట్టి నా ఇల్లు పడగొట్టి చుట్టూ తిరిగి నన్ను వాళ్ళలాగా చేయమంటున్నారు. ఇది ఊర్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఈవెన్ పొగరుతో డిజిగ్నేషన్తో చేసిన మన జీవీఎంసీ ఎంప్లాయీస్ వాళ్ళందరినీ వెనకాతలు పంపించి అరెస్ట్ చేస్తున్నారు. యూసీడీ సెక్షన్ వాళ్ళు ఆ రీసెర్చ్ పర్సన్స్ వాళ్ళందరితో అరెస్ట్మెంట్ చేయించడం, అక్కడేమో పందులతో తాళాలు తీయించడం. దీనికి సూపరింటెండెంట్కి చెప్తున్నా, ఎందుకంటే కన్వేట్ క్రిస్టియన్ మేరీ మాత టీం సార్. ఇదంతా వాళ్ళకి మత పిచ్చి. ఆ మత పిచ్చితోని ఒక మాలలో ఉన్న ఒక అమ్మాయిని ఒక కొజ్జాని బట్టలిప్పి రోడ్డు మీద కొడితే ఆ పక్కనున్న ఆవిడికి బిల్డింగ్ కట్టించి మళ్ళీ రా అంటే నన్ను కూడా లాడ్జిలో పడుకోమని అంటే వాళ్ళు ఎంత పొగరెక్కి ఇలాంటి పనులు చేస్తున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. ఏవైనా అంటే పిచ్చోళ్ళు మెంటలోళ్ళు ఊర్లో అని అడుగుతున్నారు. ఇంత చదువుకొని ఉద్యోగం చేసుకొని మా మానాన్న మేము బతుకుతున్న వాళ్ళ మీద అమ్మవారని, కొజ్జా అని మందులు పోయించి, ఉమ్ములు పోయించి, ఉచ్చలు పోయించి, చెడుపులు పెట్టించి, కనికట్లు చేయించి, సిల్లంగులు పెట్టించి, ఇంట్లో నిమ్మకాయలు మార్చి, మిరపకాయలు మార్చి వాళ్ళతో తల పట్టుకెళ్ళి ఆ తలతోని ఏవేవో చేయిస్తూ ఇంత దారుణమైన క్రిమినల్ పనులు చేస్తున్న వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనాలా, వాళ్ళని రాజకీయ నాయకులు అనాలా, లేకపోతే ఒక అమ్మ అబ్బకు పుట్టిన నా కొడుకులు ఆ లంచా కొడుకులు ఏ విధంగా పిల్లలంటారు చెప్పండి సార్ మీరు? ఇన్ని సంవత్సరాల బట్టి ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని ఇంత దారుణంగా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళని నేను ఏమని పిల్లాలి? వాళ్ళని నా ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నా ఆ ఎమ్మెల్యేలు కానీ, ఆ ఊరి మనుషుల్ని కానీ, ఆ రాక్షస
పొలిటీషియన్ కొడుకులు కానీ ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ నేను ఏమని పిలవాలి చెప్పండి సార్. మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా కళ్ళనివ్వకుండా చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే అమ్మవారు కొజ్జా అంటున్నారు. వాళ్ళు పడుకునేది కాకుండా వాళ్ళ లాడ్జీలో పడుకునేది కాకుండా ఒక ఆడపిల్లని మళ్ళీ వాళ్ళకి లాగా పడుకోమంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు చేసే పనులు? ఉద్యోగాలు మానేసి లాడ్జీలు కట్టుకున్నారు కదా సార్. అమ్మాయిల్ని దాచుకోమని బతకొచ్చు, మన బతకమనొచ్చు కదా. మమ్మల్ని ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు? నా ఇల్లు పడగొట్టారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. చుట్టూ తిరిగి నేను డబ్బు కోసం తిరిగామంటారు. ఇది ఊర్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిరోజు నీళ్ళ ఉమ్ము పోచి ఉచ్చలు పోయిస్తున్నాడు, దొంగతనాలు తీస్తున్నాడు. మీ సూపరింటెండెంట్, మీ ఏసీబీ, మీ సర్వేర్, ఇది ఊర్లో చేస్తున్న ఎంత అరాచకాలు. వాళ్ళ దగ్గర ఉన్న రిసెప్షన్ ఫైల్ మార్చారు. అక్కడ చేస్తున్న మజ్జుదూర్లు, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, ఇంతమంది కలిపి ఎమ్మెల్యేలతోనే వాళ్ళు పెట్టిన బిస్కెట్లు తింటూ, వాళ్ళు పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ, ఆ టీయ రంకు టీ తాగుతూ ఇంత దారుణమైన క్రిమినల్ పనులు చేస్తున్న వాళ్ళని మేమేమని చెప్పాలంటారు? వాళ్ళు ఎంప్లస్ గా అసలు గుర్తించాలంటారా వద్దా? వాళ్ళు తీసుకుంటున్న లంచాలకి, ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఆ రెవెన్యూ, ఇంత దారుణంగా మనుషులు ఉన్నారంటే ఆ ఎలక్ట్రికల్ లైట్లు ఆపేస్తున్నాడు, మందులు పోయిస్తున్నాడు, ఉమ్ములు పోయిస్తున్నాడు, ఉచ్చలు పోయిస్తున్నాడు, దొంగతనాలు తీస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? నా బిల్డింగ్ బద్దలు కొట్టి పక్కన లాడ్జీ కట్టి వాళ్ళతో నా మీద సిల్లంగులు, కనికట్లు, ఇవన్నీ ఇలాంటివన్నీ నా మీద ప్రయోగాలు చేస్తున్నాడు. హిందూయిజాన్ని హేళన చేస్తూ ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని నేను ఏమని పిలవాలో మీరు చెప్పండి సార్. దయచేసి లాస్ట్ కమిషనర్ని కలవనివ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వస్తున్నా సరే ఏదో ఒక షాక్ చెప్తున్నారు. ఎప్పుడూ దొరకట్లేదు. ఈ సిచ్యువేషన్ దగ్గరగా ఒక 10 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మిమ్మల్ని అసలు కలవనివ్వట్లేదు సార్. నేను మెయిన్ ఆఫీస్లోనే ఏవడియండి సెక్షన్లో చేసేదాన్ని. నేను జోనల్ ఆఫీస్కి వచ్చి 3.5 సంవత్సరాలు అయ్యింది. 3.5 సంవత్సరాలు బట్టి ఏదో ఒక షాక్ చెప్తూనే ఉన్నాడు. ఎయిడ్స్ మందులు పోయిస్తున్నాడు దొంగతనాలు దించి. వాడు మనిషి దున్నపోతో నాకు అర్థం కావట్లేదు. వాడు వాడదానికి పుట్టాడో లంచుకు పుట్టాడో నాకు అర్థం కావట్లేదు సార్. అంత దారుణమైన క్రిమినల్ పనులు చేస్తారు. దయచేసి మీరు ఎట్ ఏ టైమో యాక్షన్ తీసుకోవాల్సిందిగా. ఒక రెడ్డి క్యాస్ట్ ఫూల్ చేయాలని, ఒక ఆడదాన్ని కొజ్జా చెయ్యాలని వాడు ఎంత దారుణమైన దిగజారుపైన పనులు చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎట్ ఏ టైం దీని మీద యాక్షన్ తీసుకొని ఒక కమిషనర్గా, ఒక కలెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఎలాగ చేయడు? ఎందుకంటే ఆ మచ్చల్లా కొడుకులంతా కలిపే మందులు పోయిస్తున్నారు. వాడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ బ్యాచ్ మొత్తం, ఈ బ్యాచ్ పందులోలు బ్యాచ్, మేదరోలు బ్యాచ్, ఈ మందులు పోసే రెల్లోలు బ్యాచ్, తురకోలు బ్యాచ్, ఈ బలుగు వర్గాలన్నీ రెచ్చగొట్టి ఆ రోడ్ల మీద తిరిగే లంచల్ని, బలాదూర్ వేదవల్ని రోడ్ల మీద వదిలేసి వాళ్ళందరితో మందులు పోయించి దొంగతనాలు తీర్చి రోడ్ల మీద పడుకున్న, బిడ్జల మీద పడుకున్న లంచలతో వీళ్ళందరితో బీహార్ వాళ్ళు దింపాడు. ఆ చర్చిల మేరీ మాత టీము ఎంత దారుణమైన క్రిమినల్ పనులు ఊర్లో చేయిస్తున్నారంటే అంత దారుణంగా పనులు చేయిస్తున్నారు సార్. ఎట్ ఏ టైం మీరు దీని మీద దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీకు దండం పెట్టి, మీకు ఎలక్ట్రికల్ సెక్షన్, మీరంతా చిన్నపిల్లల కమిషనర్గా వచ్చారు అందరూ. కానీ మీకు ఊర్లో జరుగుతున్న సమస్య అర్థం కావట్లేదు. ఏమిటి అంటే ముక్కు అంటాడు, బొక్క అంటాడు. వాళ్ళకి ఏదైనా ఫైనల్ రంకు విషయాలు ఉంటే వాళ్ళంతా వాళ్ళు పోవాలి సార్. కానీ ఇంత దారుణంగా మనుషుల్ని బతుకునివ్వకుండా, మనుషులని అసలు ఇళ్లల్లో ఉన్నివ్వకుండా దొంగతాళాలు తీయించి మరి మందులు పోయించి ఇళ్లల్లో దూరిపోయి రంకులు అంటగట్టి ఇళ్లల్లో మనశ్శాంతి లేకుండా చేసి నీళ్ళల్లో ఉమ్ములు పోయించి, ఉచ్చలు పోయించి, ఇల్లులు బద్దలు కొట్టి, బాత్రూములు బద్దలు కొట్టి ఇంత దారుణమైన క్రిమినల్ పనులు మాత్రం చేయకూడదు సార్. మీరు ఎట్ ఏ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను సార్. ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి. ఊర్లో మందరాలి వీళ్ళందరినీ కంట్రోల్ చేయండి.
దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా సార్, మీరు ఎట్ ఏ టైం యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.